ధన్యవాదాలు అధ్యక్ష. సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు 50% మించి ఉన్న జనాభా యొక్క హక్కుల కోసం బాధ్యతల కోసం సుదీర్ఘంగా మంచి డిబేట్ తెరలేపారు అధ్యక్ష. వారిని అభినందిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉన్న పట్టణాల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, అర్బన్ ప్లానింగ్ అనేది అది 6 నెలలకో ఏడాదికో 2 సంవత్సరాలకో పూర్తిగా మనం అనుకున్నట్టు చేసే వ్యవహారం కాదు అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న నిపుణులు కావచ్చు, రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులు కావచ్చు, అర్బన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల స్ట్రాటజీ, ప్లానింగు, రిసోర్సెస్, గ్రౌండింగు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీల నిర్మాణం చేస్తారు అధ్యక్ష. ఆ పాలసీల నిర్మాణం చేసిన తర్వాతనే ఆ అర్బన్ ప్లానింగ్ యొక్క విశిష్టత, సక్సెస్, కోట్లాది మంది ప్రజలకు దానివల్ల లాభాలు అర్థమవుతాయి అధ్యక్ష, వాళ్ళ ఇళ్లలోకి చేరుతాయి అధ్యక్ష. ఇది ఇప్పటిదాకా మనకున్న అనుభవం, చరిత్ర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణనే హైదరాబాదు, హైదరాబాదే తెలంగాణ అని చెప్పి మనం అనుకుంటున్న సందర్భం ఎప్పుడూ బడ్జెట్ కాగితాలు, పైసల లెక్కలు చూస్తూ ఉంటే ఆ లెక్కల వెనుక హైదరాబాద్ నగరంతో వచ్చే బడ్జెట్లు, ఇక్కడి నుంచి వచ్చే రెవెన్యూ, ఇక్కడ నివాసం ఉండే జనాభా ఇవే మనకు గుర్తుకొస్తాయి. తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ పేగుబంధం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష. హైదరాబాద్ అనేది వాస్తవంగా గతంలో ఒక దేశంగా ఉండాల్సిన అర్హతలన్నీ కూడా హైదరాబాద్కు ఉండే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు దేశభక్తికి మించిందేం లేదు, మేము భారతీయులమే, మాకు స్వంత దేశం అవసరం లేదు, మా పవిత్ర భారతదేశంలో ఒక భాగంగా ఉండడానికి మేము ఇష్టపడతామని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. అంత విశిష్టత గల హైదరాబాద్ నగరం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని ఉత్థాన పతనాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మొదలు హైదరాబాద్ నగరంలో ఆ రోజు హైదరాబాద్ యొక్క విశిష్టతను అర్థం చేసుకొని అనేక ఇన్స్టిట్యూట్లను మన హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఆ రోజు ఒక ప్రపంచంలో నగరాలన్నీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పోటీపడి అభివృద్ధి పదంలోకి సాగుతూ ఉంటే మనం వెనుకబాటుకు గురవుతున్నామన్న ఆలోచనతోటి భారతదేశంలో అల్సర్లాగా ఉండే హైదరాబాదు నిజాం రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంగా భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క సుఖశాంతులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఇచ్చింది అధ్యక్ష. దాదాపుగా 50 కంటే ఎక్కువ నేషనల్లీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఆ రోజు హైదరాబాద్కి ఇచ్చింది. 1000 ఎకరాలు ఆ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చి ఎంతో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను, ఎంటర్ప్రీనర్స్ని, అలాగే సైంటిస్టులను తయారు చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఏం చేయలేదని అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ హైదరాబాద్ అస్తిత్వానికి వెన్నెముకగా, ఫౌండేషన్గా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పాలసీల అధ్యక్ష. నేను మళ్ళీ వెనకకి పోను, కానీ ఈరోజు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం పునాది రాయి వేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆ హైటెక్ సిటీని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారి కృషి ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అనన్యమైన గొప్ప ఆలోచనతోటి హైదరాబాద్కు ఆ రోజు రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేయడం కానీ, ఇంకా అనేక పరిశ్రమలను హైదరాబాద్కు తీసుకురావడం, ఐఐటీని తీసుకురావడం, ఇంకా ప్రముఖమైన విద్యా సంస్థలను తీసుకురావడం, హైదరాబాద్ గొప్పతనాన్ని ఎంతో ఉన్నతంగా చాటిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధ్యక్ష. దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఫార్మా, ఐటీ రంగాలు కానీ, డిఫెన్స్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ రావడానికి ప్రధానమైన కారణం మా ప్రభుత్వాలు అప్పుడు చేసిన ఆలోచన. అది 30-40 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గొప్పగా అనుకుంటూ అనుభవిస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష.
మరి ఇంత గొప్ప కంట్రిబ్యూషన్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మా కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు ఆ రోజు. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చే ముందు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండే అధ్యక్ష? ప్రమాద గంటికలు మోగినాయి అధ్యక్ష. 2020లో మూసీ నదికి వరదలు వస్తే హైదరాబాద్ అతలాకుతలం అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా గొప్పగా ఉంటుంది, హైదరాబాద్ తోటే తెలంగాణ జీవనం ముడిపడి ఉన్నది కాబట్టి హైదరాబాద్ను మనం అద్భుతంగా కాపాడుకొని గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుంటామన్న ఆలోచనే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రబలమైన కారణంగా ఉన్నది అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ రెవెన్యూలో 50% కంటే ఎక్కువ హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. ఇక్కడ ఆ రోజు మేము పెట్టిన ఐటీ పరిశ్రమతోటి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 3,30,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ తోటి దేశంలోనే నెంబర్ 2 నగరంగా విరాజిల్లుతున్నదంటే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క కాంట్రిబ్యూషన్ అనన్య సామాన్యమైనదన్న విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కానీ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి ఈరోజు మళ్ళొకసారి సమూలంగా అభివృద్ధి వైపు తీసుకుపోవాలి, కొత్త పుంతలు దొక్కించాలి, కొత్త బాటని ఎన్నుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని మా ప్రతిపక్ష సభ్యులు కొందరు నెగటివ్గా మాట్లాడి నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, వాటిని మేము కాదనట్లేదు. ఎస్ఆర్డిపి రూపంలో హైదరాబాద్ నగరంలో అక్కడ మినుక్కు అనేటట్టుగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆకాశ హామ్యాలు, కొన్ని అండర్ గ్రౌండ్ ప్యాసేజీలు, కొన్ని ఫ్లైఓవర్లు చేసిండ్రు. దాన్ని ఒప్పుకుంటున్నాం. 8,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. అలాగే దాని అభినందన కూడా తెలుపుతా ఉన్నాం అభివృద్ధిలో భాగమైనందుకు. కానీ హైదరాబాద్ నగరానికి యొక్క మైల్ స్టోన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి, దాన్ని పెంపొందించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధి మూసీ నది అభివృద్ధితో ముడిపడి ఉన్నది. హైదరాబాద్ ఆవిర్భావమే మూసీ నది ఒడ్డున మూసీ నదితో సమాంతరంగా పేగుబంధమై హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఆ మూసీ నది, ముచ్చుకుంద నది, అనంతగిరి అడవుల్లో నుంచి వచ్చిన ఔషధాలను తీసుకొని, అక్కడున్న రాళ్లలోని ఖనిజ గుణాలను తీసుకొని ఆ నీళ్లు తాగితేనే సర్వ రోగాలు నయమయ్యే పరిస్థితి నుంచి ఈరోజు మూసీ నది ఒక మురికి కూపంగా, కషాయంగా ఆ నీరు కాలుష్య కాసారంగా మారిన విషయం మనకు తెలియదా అధ్యక్ష? 2014 తర్వాత వచ్చిన మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి అటువంటి పవిత్రమైన ముచ్చుకుంద నదిని, మూసీ నదిని ప్రక్షాళన చేసి రిజోనేట్ చేసే కార్యక్రమం ఎందుకు ఆలోచన చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొన్ని ఆలోచనలు చేసినారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎక్కడో ఉప్పల్ దగ్గర ఒక పార్కు నిర్మాణం చేసిండ్రు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు, సంతోషం. కానీ అది హైదరాబాద్ బతుకు చిత్రాన్ని మార్చే ఆలోచన కాదు కదా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మంత్రివర్గ సహచరులతోటి, అలాగే మా శ్రీధర్ బాబు గారితో, బట్టి విక్రమార్క గారితో, మిగతా మంత్రులతోటి ఆలోచన చేసి హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలంటే సమూలమైన మార్పులు, సమూలమైన కంప్లీట్ యూటర్న్ తీసుకొని పాలసీ డెసిషన్స్లో చాలా పారదర్శకతతోటి, ఎక్స్పర్ట్ అడ్వైస్ తోటి భవిష్యత్తు 30 సంవత్సరాలకు అనుకూలంగా ఉండే విధంగా పాలసీ డెసిషన్లు తీసుకోవాలని చెప్పి అందరితో సంప్రదించింది అధ్యక్ష. విదేశాలకు కూడా పోయి వచ్చిండ్రు. రకరకాల యాంగిల్స్లో మన హైదరాబాద్ను కావచ్చు, మూసీ నదిని కావచ్చు, ఎట్లా డెవలప్ చేయాలి, దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఇండస్ట్రీ హబ్గా, గ్రోత్ ఇంజన్గా ఎట్లా చేయాలి, అవకాశాలు ఏంది అని చెప్పి తరచి మేధోమథనం చేసిన తర్వాత కొన్ని హిస్టారిక్ ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసుకున్నాం అధ్యక్ష. నిజంగా హైదరాబాద్కు కొత్త రూపాన్ని ఇచ్చే ప్రాజెక్టులు అవి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేను బొంబాయిలో 1992లో కస్టమ్స్ ఆఫీసర్గా అక్కడ ఉద్యోగం చేసిన. ఆ అనుభవాలు మీతో పంచుకోవాలి, తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్పి ఈ వేదిక మీద నేను ఈ వేదిక ద్వారా మాట్లాడదలుచుకున్నా. అధ్యక్ష, ఆ రోజు బొంబాయి నగరం, ఇప్పుడు ముంబై నగరం పీక్ వచ్చేసింది. ట్రాఫిక్ జాములు ఉండే, ఎక్కడ చూసినా రైళ్లలో మనం పోవాలంటే పోలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో వారు నవీ ముంబై అని చెప్పి ఒక కొత్త నగరానికి ఆ రోజు అంకురార్పణ చేసిండ్రు. మళ్ళీ మొన్న ఒకసారి నేను వెళ్ళి చూస్తే ఈరోజు నవీ ముంబై
నవీ ముంబైలోని ఎకానమీ బాంబే ఎకానమీ కంటే కూడా ఎక్కువ అయిపోయింది. అక్కడ జేఎన్పీటీ అని చెప్పి ఒక పోర్టును కట్టిండ్రు. ఆ రోజున్న బాంబే పోర్టు క్లస్టర్ అయిపోయింది, క్లాగ్ అయిపోయింది, షిప్పులు రాలేకపోతా ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటుంది, ముంబై పోర్టు యొక్క విశిష్టత తగ్గిపోతుంది అని చెప్పి 30 సంవత్సరాల క్రితమే ఆ రోజు నవీ ముంబై పోర్టుకు అంకురార్పణ, జేఎన్పీటీ పోర్టుకు నావసేవ అంటారు, జేఎన్పీటీ పోర్టుకు అంకురార్పణ చేస్తే ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 పోర్టుగా, కార్గో హ్యాండింగ్ లో నెంబర్ 1 పోర్టుగా నవీ ముంబై ఈ రోజు ఒక ఎకనామిక్ ఇంజన్ గా మొత్తం బాంబే కంటే కూడా ఎక్కువ రెవెన్యూ నవీ ముంబై తోటి వస్తుంది అంటే మరి ఆ రోజు ఆ పెద్దలు మహారాష్ట్రలో ఉన్న పెద్దలు ఆలోచన చేస్తేనే కదా అధ్యక్ష. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఎందుకు అటువంటి విప్లవాత్మకమైన ఆలోచన చేయలేదు? హైదరాబాద్ ట్రాఫిక్ డికంజెషన్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? మూసీ నది మురికిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు ఆలోచన చేయలేదు అంటే వాళ్ళ ఆలోచనలు ఇంటి ముందు వరకే పోయినాయి అధ్యక్ష. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంతో పోటీ పడాలంటే మేము ఏం చేయాలి, మన హైదరాబాద్ను తెలంగాణను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున కూర్చోబెట్టాలంటే ఎటువంటి గొప్ప ఆలోచనలు చేయాలి అన్న ఆలోచన ఆ రోజు చేసి ఉంటే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చేది కాదు. అవకాశం చరిత్రలో ఒక్కసారే వస్తుంది అధ్యక్ష. కుటుంబాన్ని బాగు చేసుకోవాలన్నా, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నా, దేశాన్ని బాగు చేసుకోవాలన్నా భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వడు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని ఓడ్చి పట్టుకొని కలకాలం గుర్తుండేలాగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ప్రజల గుండెల్లో చరితార్థులుగా మిగిలిపోతారు అధ్యక్ష. అందుకే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో అహ్మదాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, అంతరించిపోతున్న క్షీణిస్తున్న నగరాన్ని ఎట్లా పట్టాల మీదకి ఎక్కియాలి, కొత్త ఎకానమీని ఎట్లా తీసుకురావాలన్న ఆలోచనతోటి ఆ రోజు అహ్మదాబాద్లో సరదన ఇండస్ట్రియల్ ఏరియా గిఫ్ట్ సిటీని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఢిల్లీలో గురుగాం, గజియాబాద్, నోయిడాలను తయారు చేసుకున్నారు. లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది అక్కడ. కలకత్తాలో సాల్ట్ లేక్ సిటీని తయారు చేసుకుంటా ఉన్నారు. చెన్నైలో శ్రీపెరంబదూర్ సిటీని ఈరోజు ఐటీ హబ్ కేంద్రంగా అక్కడ తయారు చేసుకుంటున్నారు. మరి మన హైదరాబాద్లో ఏం తయారు చేసుకున్నాం అధ్యక్ష? ఈ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నవీ ముంబై కంటే గొప్ప నగరాన్ని ఫ్యూచర్ సిటీగా, 4th సిటీగా ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అంకురార్పణ చేసి ప్లానింగ్ చేసి దాన్ని గ్రౌండింగ్ చేసే కార్యక్రమం చేస్తే ఎగతాళి చేశారు అధ్యక్ష. చరిత్ర తెలుసు కాబట్టి, నగరాల చరిత్ర తెలుసుకున్నాడు కాబట్టి ఆ రోజు రోమన్ సామ్రాజ్యంలో, గ్రీకు సామ్రాజ్యంలో దేశాలంటే దేశాలు కావు, అది నగరాలు, ఆ నగరాల నుంచి వచ్చే ఆదాయంతో దేశాలు నడుస్తాయన్న సత్యాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు గట్టెక్కాలంటే, హైదరాబాదు ప్రజల కష్టాలు గట్టెక్కాలంటే, హైదరాబాద్లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు 2-fold, 3-fold, మల్టీఫోల్డ్ కావాలంటే ఇంకొక అనుబంధ నగరం, హైదరాబాద్కు మించిన నగరం ఒకటి తయారు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే ఆ ఆలోచనకు ప్రతిరూపమే 4th సిటీ అధ్యక్ష. ఇది చాలా మందికి అర్థం కాలే. ఈరోజు మన హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీ అని అనుకుంటున్న దాన్ని ఒకసారి ఆ గణాంకాలు లెక్క చూస్తే మొత్తం కోర్ డెవలప్మెంట్ ఏరియా 121 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష, 30,000 ఎకరాలు. సరే, ఆ 30,000 ఎకరాల్లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఒక ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసిండ్రు, వాస్తవమే. దానికి వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇస్తూనే వాళ్ళు గొప్పగా ఆ రోజు గొప్పగా ఆలోచించలేకపోయినరు, కేవలం పరిమితంగా ఆలోచించారు. కానీ ఆ ఆలోచనను పునాదిగా చేసుకొని ఈరోజు భవిష్యత్ నగర నిర్మాణం చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్ష. 56 ఊర్లతోటి, 7 మండలాలతోటి ఈరోజు 765 ఔటర్ పెరిఫెరల్ ఏరియాగా 765 స్క్వేర్ కిలోమీటర్లతోటి ఒక భారత్ ఫ్యూచర్ సిటీకి ఒక గొప్ప ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది ఖచ్చితంగా అది గ్రౌండింగ్ అవుతుంది. ఒక విషయం మా ప్రతిపక్ష సభ్యులకు, సీనియర్ నాయకులకు చెప్పదలుచుకున్నా, ఏ గొప్ప ఆలోచన అయినా గ్రౌండ్ కావడానికి ఖచ్చితంగా 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చింది కేవలం 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. 2 సంవత్సరాల 3 నెలలు ఒక నగర చరిత్ర మార్చాలన్నా, ఒక రాష్ట్ర చరిత్ర మార్చాలన్నా చాలా తక్కువ సమయం అధ్యక్ష. అయినా సరే ఉన్న వనరులతోటి, ఉన్న ప్రతిబంధకాలతోటి, కట్టుబాట్లతోటి చేతులు కట్టేసిన, ఫైనాన్స్ లేకున్నా ఈరోజు గొప్పగా ఆలోచన చేసి మన అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా డ్రీమ్ బిగ్ అని చెప్పి అన్నారు. ఇంకో పెద్ద మనిషి అన్నారు లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నారు. ఆ రెండింటినే ముందు పెట్టుకొని
గొప్పగా ఆలోచన చేసి మన హైదరాబాద్ యొక్క విశిష్టతను చాటి చెప్పాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అన్ని హంగులు మొత్తం రిపోర్ట్లు తయారు చేసుకుంటే దాని మీద కూడా వ్యంగ్యాస్త్రాలు, అనుమానాలు, అంటే తెలంగాణ ప్రజలు గొప్ప ఆలోచనలు చేయొద్దా అధ్యక్ష, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక గొప్ప ఆలోచన చేస్తే దాన్ని దిగజార్చే విధంగా మనం ప్రకటనలు చేయడం అంటే తెలంగాణ ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకోకపోవడము, కించపరచడమే అవుతుంది అధ్యక్ష. ఈరోజు ట్రాఫిక్ డీకంజెషన్ కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ను లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ ఆ దాంట్లో మనకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదా? ఖచ్చితంగా కేటాయించడం, ప్రతి అంశానికి కూడా డబ్బులు కేటాయించడం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కోసం 1500 కోట్లు కేటాయించడం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే దానికి కూడా డబ్బులు కేటాయించుకున్నాం. ప్రతి దానికి డబ్బులు కేటాయించుకుంటూ దాని ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. రేపు అడగొచ్చు మళ్ళా ఇది సరిపోతుందా అని. సరిపోదు అధ్యక్ష. నగర నిర్మాణానికి లక్షల కోట్లు కావాలి, అది కేవలం ఒక బడ్జెట్లో ప్రతిబింబించలేము. దానికి ఖచ్చితంగా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఉంటాయి, బడ్జెటేతర వనరులను సేకరించాల్సిన అవసరం ఉంటుంది, ఇంటర్నేషనల్ ఏజెన్సీ సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే మొదలు మనసులో ఉక్కు సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం మా ప్రభుత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి గొప్ప కళలు కంటా ఉన్నట్టు గొప్పగా తెలంగాణను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తూ ఉన్నారు. అలాగే అధ్యక్ష, మనకు ఏదైనా మన తెలంగాణ భగవంతుడిచ్చిన వరం అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రం మనకు తీర ప్రాంతం లేకపోవచ్చు, మనకు పోర్టు లేకపోవచ్చు, కానీ మనకు అత్యద్భుతమైన హైదరాబాద్ నగరం ఉంది. అది తెలంగాణ నడిబొడ్డున ఉన్నది. తెలంగాణలోని ప్రజలందరూ హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుంటారు, వాళ్ళ ఉద్యోగాల కోసం కూడా హైదరాబాద్కు వస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఒక పాలసీ లేకుంటుండే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పెడితే ఏమవుతుంది, దానికి గవర్నమెంట్ డైరెక్షన్ ఇవన్నీ కూడా అరకొరగా మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఒక సంపూర్ణ స్వరూపం మన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం అధ్యక్ష. దానిని తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసుకుంటూ హైదరాబాద్ను దాంట్లో అంతర్భాగంగా చేసుకుంటూ క్యూర్ ప్యూర్ రేర్ అని చెప్పి భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సంకోచం లేకుండా ఏ పని చేయాలంటే మనం ఎక్కడ చేయాలి అని చెప్పి ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు తెలంగాణ ప్రజలకే కాదు అధ్యక్ష, ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ పోయేటట్టుగా అదే భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ రైజింగ్ అని చెప్పి 2000 మంది ప్రతినిధులను పిలిచి అక్కడ ఇది నా తెలంగాణ, ఇది మా హైదరాబాదు, మా పాలసీ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది, రండి మీకు ఎటువంటి ఇండస్ట్రీ ఉంది, ఏం పెట్టాలనుకుంటున్నారు, ఎంతమందికి ఉపాధి కలిగించాలనుకుంటున్నారు, ఇగో మా ప్లాన్ ఇది, మా ఫ్యూచర్ ప్లాన్ ఇది అని చెప్పి చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తే దాన్ని కూడా నెగటివ్ కోణంలో చూసే ప్రయత్నం చాలా మంది చేసిండ్రు అధ్యక్ష. ఈరోజు క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది, దానికి సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ కూడా వాటి బయటకు తీసుకురావాలని చెప్పి హిల్ట్ పాలసీ పెట్టి దానికి కూడా ఇక్కడ చర్చ చేసుకొని ప్రజలకు తెలియజేసిన అధ్యక్ష. పారదర్శకతతోటి మా ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చ జరగాలి, అపోజిషన్ వాటి లోపాలను ఎత్తి చూపాలి, మేము సవరణలు చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని ముందుకు పోవాలి, తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అనడానికి ఇంతకంటే ప్రబలమైన కారణం ఇంకోటి మనకు కనబడదు అధ్యక్ష. అలాగే క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా నెట్ జీరోగా మార్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, తర్వాత పరిశోధన కోసం, అభివృద్ధి స్టార్టప్స్ కోసం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల కోసం క్యూర్ ఏరియాని రిజర్వ్ చేసుకున్నాం అధ్యక్ష. అలాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఈరోజు మనకున్న హ్యాండిక్యాప్ ఒకటి ఉంది అధ్యక్ష. గతంలో హైటెక్ సిటీ వచ్చినప్పటి నుంచి కూడా
మన కోర్ ఫోకస్ అంతా కూడా ఐటీ సర్వీసెస్, ఐటీ ఇండస్ట్రీ, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టినాం. మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మనం అంతగా పోలేదు అధ్యక్ష. ఎట్లయితే తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టి తిరుపూర్ అనే ఒకే ఒక నగరం నుంచి 60,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ సాధిస్తూ ఉందో, బొంబాయి మహానగరం చేస్తూ ఉందో, పంజాబ్ హర్యానాలో అటువంటి నగరాలు వచ్చినాయో, మన హైదరాబాద్కు కానీ తెలంగాణకు కానీ అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ గురించి ఆలోచన మనం చేయలేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేదు, టీడీపీ ప్రభుత్వము చేయలేదు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో కంప్యూటర్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అతలాకుతలం అయితేమన్న భయంతో ఉన్నప్పుడు మనము బ్లూ కాలర్డ్ వర్కర్స్ని తయారు చేసుకోవాలి, స్కిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయీస్ని తయారు చేసుకోవాలి. అందుకు మళ్ళీ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతోటి పెరి అర్బన్ రీజియన్కు మనం నామకరణం చేసి వాటికి బౌండరీస్ కూడా డిఫైన్ చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు దాదాపుగా 65% సర్వీస్ సెక్టర్ నుంచి మనకు ఆదాయం వస్తూ ఉంది. ఐటీ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఈరోజు ముందు ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 16-17% ఉంది. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ప్రపంచ మార్కెట్లో తేడాలు వస్తే హైదరాబాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కావాలని చెప్పి పెరి అర్బన్ రీజన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీని కూడా మనం డిమార్కెట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప ఆలోచనలు మేము చేస్తున్నామంటే అది ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, భవిష్యత్తులో తెలంగాణ నిలబడాలి, హైదరాబాద్ నగరం నిలబడాలన్న ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తర్వాత కేటాయింపులు కూడా వాటికి అనుగుణంగానే మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొక మహత్తరమైన కార్యక్రమం మెట్రో రైల్ని మనం తీసుకుంటున్నాం అధ్యక్ష. కొంతమంది అన్నారు ఎందుకు తీసుకుంటా ఉంటారు. మెట్రో రైల్ అనేది ఖచ్చితంగా మనకి ఈరోజు 2వ ఫేసు, 2nd ఫేసు, 3rd ఫేసు మనం చేసుకోవాల్సిందే. ప్రైవేట్ కంపెనీలకు అది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ఆ మెట్రో రైలు 2వ దశ, 3వ దశ పూర్తి చేసుకొని రేపు లక్షలాది మంది ఈ ఫ్యూచర్ సిటీకి కానీ హైటెక్ సిటీకి కానీ రావడానికి ఆ మెట్రో రైలును ఉపయోగించుకోవాలి. అందుకోసమే 276 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది ప్రైవేట్ సంస్థలతో కాదు, ప్రభుత్వమే తీసుకుంటే అవుతుందని చెప్పి ఒక మహత్తరమైన నిర్ణయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. నేను ఈరోజు ఈ శాసనసభ వేదికగా చెప్తా ఉన్నా, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి అంతో కొంత అనుభవం ఉంది. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు కావచ్చు, మన మెట్రో రైల్ నెట్వర్క్ను కంప్లీట్ చేసుకుంటే దాని మార్కెట్ విలువ ఖచ్చితంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. ప్రపంచంలోనే ఒక గొప్ప మెట్రో రైల్ నెట్వర్క్ను మన తెలంగాణ రాష్ట్రం అందుకోబోతా ఉంది. దానికి ప్రణాళికలు ఈ సంవత్సరం పడతా ఉన్నాయి అధ్యక్ష. దానికి మనం 600 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. అలాగే వాటర్ బోర్డ్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం, హై సిటీ కోసం మనం కేటాయింపులు చేసుకుంటా ఉన్నాం. ఎంత కేటాయింపులు చేసుకుంటాం అనేది ముఖ్యం కాదు, మనం అడుగు వేసామా, పునాది వేసామా అనేది ముఖ్యం. ఖచ్చితంగా ఏ ప్రాజెక్టు సిటీలో చేయాలన్నా మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, లెండింగ్ ఏజెన్సీ సహాయ సహకారాలు అవసరమే. బడ్జెట్ తోటి కంప్లీట్గా ఏ అర్బన్ ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. ఈరోజు ఛాలెంజ్ మోడ్లో అన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, బ్యాంకులు మనకు లోన్లు ఇస్తూ ఉన్నాయి. మనము ఇంటర్నల్గా రెవెన్యూస్ రేజ్ చేసుకోగలిగే కెపాసిటీ మన మున్సిపాలిటీలకు, మన కార్పొరేషన్లకు ఉంటే బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు, మనకు లోన్లు ఇవ్వడానికి, మనకు ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసిన దాని గురించి కూడా చెప్పుకోవాలి అధ్యక్ష. నార్మల్గా ఒక రాయి అంతకుని చేతిలో పడితే అది ఒక ఆయుధం అవుతుంది అధ్యక్ష, శిల్పి చేతిలో పడితే అది దేవుడు అవుతాడు అధ్యక్ష. అందుకే ఒక కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉంటే అది ఆయుధం అవుతుంది అధ్యక్ష. అదే వీరుని చేతిలో ఉంటే అది ఒక అస్త్రం అవుతుంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తును చూడగలిగే ఒక నాయకత్వం చేతిలో ఉంది. కాబట్టే ఖచ్చితంగా తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అయితే భవిష్యత్తు గురించి ఏం మాట్లాడతారా, ప్రజెంట్ గురించి మీరు రారా, లెక్కలు చెప్పరా అని చెప్పి మా మిత్రులు కొంతమంది అడగొచ్చు. ఆ లెక్కలు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ మా 2.5 సంవత్సరాల్లో మీ నగరాభివృద్ధి కోసం 95 అర్బన్ లోకల్ బాడీస్లో 1475 వర్క్స్ పూర్తి చేసి 1790 కోట్ల
వర్క్స్ను ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి లేదా పనులు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాబోతా ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అనేది కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యే పని కాదు, ఇది సంవత్సరాలు పడతా ఉంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొదటి అడుగు చాలా బలంగా వేసినాం అధ్యక్ష. ఈరోజు మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కింద 4,320 పనులను మేము దాదాపుగా 18,560 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవి రాబోయే రోజుల్లో పూర్తయితాయి. హైదరాబాద్కే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఒక కొత్త దిశని నిర్దేశించే కార్యక్రమంగా ఇది ఉంటుంది అధ్యక్ష. అలాగే మిగతా మా మిత్రులు కూడా మాట్లాడాలి కాబట్టి అంతా నేనే మాట్లాడితే మరి వాళ్ళకు ఉండదు, అప్పుడే అంటున్నారు. ఇది ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము హైదరాబాద్ తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూసీ రివర్ ఫ్రంట్ అనేది కూడా ఆషామాషి ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. అది హుసేన్ సాగర్లో ఉన్న నీటిని టెంకాయ నీళ్ళు చేస్తామన్న చిన్న ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. అది హైదరాబాద్ చరిత్రను మార్చే ప్రాజెక్ట్ అవుతుంది. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. సియోల్లో దక్షిణ కొరియాలో ఉన్న సోల్ నగరంలో ఉన్న ప్రాజెక్టు గురించి, సబర్మతి రివర్లో ఉన్న ప్రాజెక్ట్, రివర్ దగ్గర ఉన్న ప్రాజెక్టు గురించి, లండన్లో ఉన్న థేమ్స్ నగరం పైన ఉన్న ప్రాజెక్టు గురించి, అంతకంటే గొప్ప ప్రాజెక్టు మన మూసీ రెజ్యునేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఖచ్చితంగా అది పూర్తయి తీరుతుంది అధ్యక్ష. మన హైదరాబాద్ అద్భుతంగా మన భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 10 లక్షల మందికి ఎక్స్ట్రా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. రాబోయే రోజుల్లో 20 లక్షల మంది అక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తుంది అధ్యక్ష. అందుకే మా సోదరులకు మిత్రులకు ఒక సూచన చేస్తా ఉన్నా, ఒక అవకాశం వచ్చింది, మీరు గొప్పగా చేశారు, మాకు ఒక అవకాశం వచ్చింది, మీకంటే 10 గొప్పగా చేసి చూపాలన్న తాపత్రయం మాకుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. లో ఎయిమ్ ఇస్ క్రైమ్, ఎయిమ్ బిగ్. ఆ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలన్న కళలను మేము కంటా ఉన్నాం. మా ప్రభుత్వం కంటా ఉంది, మా ముఖ్యమంత్రి గారు కంటా ఉన్నారు. ఇది నిజమై తీరుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. వివేక్ గారు,